కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఏంటి సార్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఏంటని పరిస్థితి? తెలుగుదేశం ఓటింగ్ ఎక్కువ, ఆయన జనాల్లో ఫాలోయింగ్ ఉంది. కంపల్సరీ శ్రీధర్ రెడ్డి గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అంటే వైసీపీలో ఉన్నట్టు ఆ టైంలో కొంతమంది వ్యతిరేకత ఉంటుంది కదా తెలుగుదేశం నుంచి. సో మళ్ళీ ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం శ్రేణులు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. రిజిస్ట్రేషన్లు అయితే డాక్యుమెంట్లు అన్నీ గవర్నమెంట్ కాడే ఉంటాయని చాలా వ్యతిరేకతలు ఉన్నాయి గవర్నమెంట్ మీద. అందుకని ఈసారి గవర్నమెంట్ మారచ్చు, మారుతుంది కూడా. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు వస్తారు. ఓకే సార్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఓకే, అంటే తెలుగుదేశం ఆ పార్టీ బలం అంటారా, లేకపోతే ఆయన లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంటారు? ఆయనకి ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటారు? బాగుంది, ఇబ్బంది లేదు. ఆయన వాల్యూ ఆయనకు ఉంటుంది. అంతే, ఇప్పుడు మళ్ళీ ఆయనకే అంతే. ఓకే, సీఎం ఎవరవుతారు అనుకున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎవరు వస్తారు అనుకున్నారు నెల్లూరుకి, రూరల్కి? నెల్లూరు రూరల్ కదా, నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ మొత్తం నెల్లూరులో మ్యాక్సిమం అన్నీ తెలుగుదేశం వస్తాయి. శ్రీధర్ రెడ్డి కంటే ఇంకా బలం ఉంది కాబట్టి మెజార్టీ కూడా రావచ్చు. రెడ్డి గారికి ఏంటి జనాల్లో ఉన్నటువంటి మంచి ఫాలోయింగ్ యూత్, అది వైసీపీ వల్ల వచ్చిందంటారా, లేకపోతే అది పర్సనల్గా ఆయనకు వచ్చిందంటారా? ఆయన పర్సనల్, అది క్యాడర్ అక్కడ ఉందంటే ఆయన పర్సనల్. పార్టీ మారినా కూడా అదే బలము అదే ఇది ఉందంటే ఆయన ఫాలోయింగ్, ఆయన గట్స్ మంచి మెజార్టీతో గెలుస్తుంది. సీఎం ఎవరు అవుతారండి? సీఎం చంద్రబాబు నాయుడు. ఏం డౌట్ వెళ్ళే. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న. నమస్తే సార్, ఎవరు వస్తారంటావు ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్కి? నెల్లూరు రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి రావచ్చు. అంటే శ్రీధర్ రెడ్డి పోటీ ఇస్తున్నాడు కదా వైసీపీ నుంచి బయటకు వచ్చి. శ్రీధర్ రెడ్డి అటు ఇటు ఉండాడు కాబట్టి కొద్దిగా జనాలు అటు ఇటు అంటారు, చెప్పలేం. అది పైన ఎవరు వస్తారంటావు సీఎంగా? పైన జగన్ రావచ్చు, జగన్మోహన్ రెడ్డి రావచ్చు. ఈసారి నెల్లూరు రూరల్కి ఎవరు వస్తారనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఎవరు వస్తారు మనం చెప్పగలుగుతాం. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు రావాలి కదా. ఎవరు వస్తే బాగుంటుంది? సరే, కోటారెడ్డి వస్తే బాగుంటుంది. పార్టీ మారారు కదా, దాని ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది అంటారు? దానికి దీనికి ఏం లేదబ్బా, వాళ్ళ ఇష్టం. వాళ్ళ రాజకీయ గురించి చెప్పాలా, వాళ్ళు అంతా ఒకటే, మన మధ్యలో ఏదో అంతే, ఇంకా అంతకన్నా ఏం లే. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎవరైనా ఒకటే, ఇంకా ఇప్పుడు విషయం బట్టి ఎవరైనా ఒకటే చెప్పలేము. అది ఎట్లా చెప్పగలుగుతాం? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీ అభిప్రాయం? వస్తే బాగుంటుంది, ప్రభుత్వం మారాలి అంతే. ఓకే, శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు పార్టీ మారిన తర్వాత కూడా ఆయనకి అదే స్ట్రెంత్ ఉంటుంది అంటారా? ఆయన ఉండేదే ఉంటుంది కంపల్సరీ. ఓకే, పార్టీ మారిన ఏం ఎఫెక్ట్ అవ్వదా? ఆయనకి ఏం ఎఫెక్ట్ ఏం రాదు, వచ్చేది మటుకు ఆయన అయితే పక్క. ఓకే, సీఎం ఎవరు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు. చంద్రబాబు. ఓకే అండి. శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఓకే, అంటే ఏంటి సార్ వ్యక్తిగా ఆయన చూసి ఇష్టపడుతున్నారా, ఆయనకి వేద్దామని డిసైడ్ అయ్యారా, లేకపోతే పార్టీ నుంచా? అతను నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి కాబట్టి అతను రావాలని కోరుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ఆయన వస్తాడు అంటారు. ఓకే, సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే, ఈసారి నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి గెలుస్తాడండి. శ్రీధర్ రెడ్డి గెలిస్తే డెఫినెట్ గా బ్రహ్మాండం గెలుస్తాడు, డబుల్ మెజార్టీతో గెలుస్తాడు. మరి అంటే ఏంటి ఇప్పుడు పార్టీలోంచి బయటకు వచ్చేసినా కూడా ఆయనకి ఎఫెక్ట్ ఉండదు అంటారా? అంటే మాకు జగన్ అనుకూలంగా లేడు, అందువల్ల ఆయన పక్కకు వచ్చేసిన ఆయనే గెలుస్తాడు. ఆయన అందరికి మంచి బాగా పరిచయాలు బాగున్నాయి, అందరికి పరిగిస్తాడు, పని అంటే పరిగిస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా అంతేనా? అప్పుడు ఉన్నప్పుడు కూడా అంతే. ఆయన అప్పుడు ఇంకా బాగా చేసేవాడు, కానీ ఆయనకి గిట్టుబాటు కాలేదు. జగన్కి ఆయనకి గిట్టుబాటు కాలేదు. గిట్టుబాటు కాని వల్ల ఆయన పక్కకు వచ్చేసాడు. ఇప్పుడు తెలుగుదేశంలో మంచి స్పందన కూడా ఉంది ఆయనకి. ఓకే, కస్టమర్లు కూడా, కార్యకర్తలు కూడా పరిగిస్తున్నారు ఆయన పిలిస్తే. అంత బాగా, అంత నేమ్ ఉంది, అంత మంచి పేరు ఉంది. డెఫినెట్ గా ఆయన వస్తారు. సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? చంద్రబాబే. చంద్రబాబు నాయుడే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. సార్, ఎవరు వస్తారంటారు నెల్లూరు రూరల్కి? కోటరెడ్డి వస్తుంది, కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఓకే, అంటే పార్టీ మారినా కూడా ఆయనకి సేమ్ అదే ఫాలోయింగ్ ఉంది? పక్కనే గెలిచేస్తాడు అన్న, తిరిగిలేదు దానికి మాత్రం. అంటే ఏంటన్నా ఆయన చేసిన డెవలప్మెంట్సా? ఆయన అన్ని మంచి పనులు చేసాడు, ఏ పార్టీలోనూ మంచి పనులు చేస్తాడు. పార్టీ మారినా కూడా ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. ఆయన కొత్త పైన సీఎం ఎవరు వస్తారు అనుకుంటారు? పైన సీఎం అయితే మనకు తెలియదు అన్న, అది 50-50. ఇది రూరల్ అయితే కోటరెడ్డి వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే సార్, ఎవరు వస్తారంటారు నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేగా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంటే ఏంటన్నా ఆయన 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 ప్రభావమా లేకపోతే పార్టీదా?
పార్టీ ప్రభావం కాదు, ఆయన లోకల్. చంటిగాడు ఎట్ట లోకల్, సీతారెడ్డి అట నెల్లూరు రూరల్లో లోకల్ అనమాట. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు మనిషి. వీళ్ళని కలవాలంటే ముందు పిఏని కలవాలా, దాని తర్వాత వేరే వాళ్ళని కలవాలా, లేకపోతే ఇక్కడి నుంచి ఎవరెవరు కార్పొరేటర్ని తీసుకోపోవాలా, ఇన్ఛార్జ్ని తీసుకోపోవాలా, అప్పుడు ఆయన్ని కలవాలా. అందుకోసం ఎప్పుడు లోకల్గా ఎప్పుడు అందుబాటులో ఎప్పుడు ఉంటాడు అతను. అందుకోసం సీఎం ఎవరవుతారంటారు? నాకు తెలిసి 99% ఈసారి చంద్రబాబు నాయుడు కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఏంటన్నా పార్టీ ప్రభావం అంటారా లేకపోతే లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంటారా? పార్టీ ప్రభావం, పార్టీ ప్రభావం, లోకల్ పవర్ రెండు ఉన్నాయి. సార్ సీఎం ఎవరవుతారు అనుకుంటారన్న? ఇంకెవరు? చంద్రబాబు, జనసేన కూటమి వస్తుంది. కూటమి వస్తుంది అనుకోలేక వస్తుంది ఖచ్చితంగా. ఎన్ని సీట్లు రావచ్చు? ఎన్నైనా రాని, ఎన్ని వచ్చినా వాళ్ళే సీఎం. గవర్నమెంట్ ఫామ్ ఖచ్చితంగా ఫామ్ చేస్తారు. కూటమి పట్ల మీ అభిప్రాయం ఏంటన్నా? బాగుంటుందండి, నెక్స్ట్ 5 years చాలా బాగుంటుందని. అది ఇన్ కేసు ఓడిపోతే కలిసే ఉంటారంటారా జనసైనికులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ? ఉంటారు. జనసేన ఖచ్చితంగా ఉంటుంది ఉండదనే నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న. 2014 తర్వాత విడిపోయి పరస్పరం వాగ్వాదాలు చేసుకున్నారు కదా, సో అదే విధంగా 2024 ఎలక్షన్లో ఇన్ కేసు గెలవకపోతే 2029 మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు కూడా కలిసే ఉంటారంటారా? లేకపోతే నేను ఒక్కదాన్ని ఈ మాటకి చెప్తున్నాను, మన జనసేన మాత్రం వదిలిపోదు ఉన్నమాట. ఇంకా టీడీపీ ఇది చేస్తే మాత్రం దానికి మనం చెప్పలేము ఉన్నమాట. జనసేన మాత్రం ఎప్పటికీ ఉంటది, అది మాత్రం కన్ఫర్మ్ నా. అదే ఈసారి పవన్ కళ్యాణ్ గారి సీఎం పవర్ షేరింగ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కన్ఫర్మ్ నాది. ఇప్పుడు కాదు, పోయినసారి కూడా ఇచ్చేట చూసాం. పోయినసారి ఏంటంటే పూలింగ్ బూత్లో మొత్తం గ్యామ్లింగ్ జరిగింది, దానికి చెప్పలేము. ఆ పూలింగ్ బూత్ ఎంత గ్యామ్లింగ్ జరిగిందో మీకు కూడా తెలుసు, జనాలకు కూడా తెలుసు. అందుకని అన్ని సీట్లు వచ్చాయి ఆయనకి. లేకపోతే మనకు కన్ఫామ్గా జనసేన, టీడీపీ మాత్రం ఈసారి కన్ఫామ్ నా. అది టీడీపీ వస్తే మాత్రం కన్ఫామ్ మనకి అంతా జరగద్ది. ఇంతమంత ఆటోనగర్లో రోడ్లు మొత్తం ఇది జరిగింది టీడీపీ ఇదేనా, అది మాత్రం కన్ఫామ్ నా. కోటమిరెడ్డి గారు ఇటు మారడం పట్ల మీకు ఓకేనా? కన్ఫామ్ ఓకేనా, దాంట్లో ఏం దిగులే. ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు, అది మాత్రం కన్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అంటావా? అదే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి. అవును. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన నచ్చిందా లేకపోతే లోకల్ గా ఈ లీడర్ అనిపించింది? మనకి ఇంకేమీ అంతవరకు, అందుకని మళ్ళీ కావాలని సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నెల్లూరు రూరల్కి? రూరల్ అంటే ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయన ఏంటంటే నా అభిమానం అంతా కొంచెం జగన్ మీదనే ఉంది. ఏంటంటే కొన్ని వీళ్ళ పథకాలు పెట్టి ముస్లిం వాళ్ళకి అందరికీ బాగా ఇది చేస్తున్నాడు. జగన్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ గారికి వేద్దాం అనుకున్నారా? అంతే కదా, ఇక వాళ్ళ పార్టీ తరఫున ఎవరుంటే వాళ్ళే కదా. రెడ్డి గారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారా? ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నాం. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటారా లేకపోతే లోకల్గా ఆయన చూసేద్దాం అనుకుంటారా? లోకల్గా ఆయన చూసే. ఓకే, కోటమిరెడ్డి శ్రీధర్ గారు పార్టీ మారిన తర్వాత తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? మనం ఎట చెప్పగలిస్తామే, చేసే పనిలోనే ఉంటాయి ఏది కూడా. అది సో ఈసారి అయితే మీరు మళ్ళీ వైసీపీకి ఇద్దాం అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఏడే చెప్పగలిస్తే వైసీపీకి వేద్దాం ఉంటుందో అది చూసి. నమస్తే బాబాయ్. ఈసారి ఎవరు వస్తారంటారు నెల్లూరు రూరల్కి? చెప్పలేము ఎవరు వస్తారనేది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? బాగుండేది ఎవరు వచ్చినా ఒకటేలే. అదేంటి, ఎవరో ఒకరు వస్తే మేలు చేస్తారనో లేకపోతే ఇదివరకు ఉన్న వాళ్ళు చేయలేదనో ఏదో ఉంటుంది కదా. ఏదో ఒకటి, ఇదివరకు ఉన్న వాళ్ళు ఏం బాగానే చేసిండ్రు, ఇబ్బంది ఏముంది, చేయలేదని అనకూడదు, బాగానే చేసిండ్రు. మార్పు అవసరం లేదంటావు మరి? మార్పు అంత అవసరం లేదు మార్పు, కానీ వచ్చేదంటవా అది మనం చెప్పలేము. సరేలే, ఓకేలే, నీ అభిప్రాయం చెప్పలే. అంతేగాని బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సీఎం ఎవరు అవుతారంటావా? మొత్తం మీద జగన్ అవుతాడు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి. ఓకే బాబు. నెల్లూరు రూరల్కి ఎవరు వస్తారంట ఎమ్మెల్యేగా? చెప్పలేం కదా. సరే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అందరూ టీడీపీ ఎక్కువ మనకు తెలిసి వరకు, ఇంకా అంతకంటే మనకేం తెలియదు. అందరూ అనుకునేది టీడీపీ అనుకుంటున్నాం. అందరూ టీడీపీ ఎక్కువ మనకు టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాం.
ఓకే సీఎం ఎవరు అవుతారంటావా? టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు అవుతారు. తెలుగుదేశం నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. కోటమిరెడ్డి వస్తేనే బాగా అనిపిస్తుంది మాకు. ఆటోనగర్ రోడ్లు కానీ మంచి చెడ్డ కానీ బాగానే చేశాడు కోటమిరెడ్డి. అంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసాడు కాబట్టి వచ్చినా కూడా మళ్ళీ చేస్తారని చెప్పి మాకు తెలుగుదేశం వల్లే కావాలి. అదే ఈయన అంటే ప్రధానంగా ఈయనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ ఏదని కాదు. అంతే. ఓకే సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు. 100% అనుకుంటున్నాం. వస్తేనే మేము ఈసారి ఉండగలం ఇక్కడ సమాజంలో, లేదంటే వెళ్ళిపోవాల్సింది, వలస వెళ్ళిపోవాల్సిందే. చేసిన ఇబ్బంది లేదు మనకి, మా మనసులోని చెప్తున్నాం, మా మనోభావం చెప్తున్నాం. నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కోటం సీతారెడ్డినా. ఏంటన్నా అంటే ఆయన వ్యక్తిగా ఆయన గెలిపిద్దాం అనుకుంటారా లేక పార్టీ? పార్టీ అని కదా, వ్యక్తిగతంగా అతను చాలా మంచోడు. ఎవరు పిలిచినా ముందు ఆయన పరిగెత్తారు. ఆయన ఉండినంత జనాల్లో ఇంకెవరు ఏ ఎమ్మెల్యే ఉండలేడు. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, ఇంట్లో ఎవరికైనా హాస్పిటల్ తీసుకుపోయాం, సీరియస్గా ఉందన్నారు, ఆయనకి ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో రెస్పాన్స్ ఇస్తారు. వేరే ఎమ్మెల్యే గాడికి పోవాలంటే మేము పోలేము. ఒక సామాన్య కుటుంబంలో ఎవరు పోలేము. మేము వర్కర్లుగా దేనికైనా కానీ అన్నా అంటే పలకతారు. అందువల్ల మేము ఎమ్మెల్యేగా సీతారెడ్డి కావాలనుకుని కోరుకుంటున్నాం. సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు అన్న? ఇప్పుడు సీఎంగా మేము చంద్రబాబు నాయుడే అడుగుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి లేదు, యాడ పట్టిన గుంటలు, మీకు యాడికి పోయినా కూడా రోడ్లు బాగలేవు. అందువల్ల మేము సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ వస్తేనే బాగుంటుంది అన్న. పైన జగన్ ఓకే, ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఆదాల అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి వెళ్ళిపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాని కాదు, నాకు ఆదాల ఇవాళ. ఓకే ఆయన వెళ్ళిపోవడం ఎలా అనిపిస్తుంది అంటున్నా? ఏం బాగానే ఉంది. ఆయన వెళ్ళిపోతే పార్టీకి ఎలాంటి నష్టం, రూరల్లో ఎలాంటి నష్టం లేదనుకున్నా? సమానం. ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్ కలుస్తారు. ఓకే అంతే. ఓకే పథకాలన్నీ అందే మీకు? అన్నీ బాగున్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే ఓకే అన్న. ఓకే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎన్ని రోజులు ఎట్లయినా టీడీపీ వస్తేనే బాగానే ఉంటుంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన సీఎం కూడా ఇంకెంత మీరన్నా? జగనా? ఓకే అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డికి వేద్దాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటి ఇక్కడ లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ వల్ల వేద్దాం అనుకుంటారా లేకపోతే జగన్ చూసి వేద్దాం అనుకుంటారా? జగన్ని చూసి వాళ్ళని ఆదాల ప్రభాకర్ రెడ్డి చూద్దామని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రూరల్లో బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత జగన్ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే అందించారు. ఇంతకుముందు ఏమైనా వర్క్ కావాలంటే ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉండేది, ఇప్పుడు మన ఇంటి వద్దకే వర్క్ చేయించేటట్టుగా చేస్తున్నారు. అది మనకు బాగా నచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దాం. అవును. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెల్లూరు రూరల్కి? ఆదాల ప్రభాకర్ రెడ్డి. అంటే పార్టీ మీద ఉన్నటువంటి ఆ ప్రభావంతో వస్తాడంటారా లేకపోతే లోకల్గా ఈయన బాగా ఇది రోడ్లు సిమెంట్ రోడ్లు వేయించాడు ఆయన. ఆదాల కన్ఫర్మ్ అవుతుంది. రోడ్లు ఇళ్ళని వేయించి అంతా చేశాడు. ఓకే మరి శ్రీధర్ రెడ్డి గారు చేయించారని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాడు, ఆయన చెప్పారు శ్రీధర్ రెడ్డి. సో పైన కూడా సీఎం జగనే రావచ్చు 90%. ఓకే అన్న. ప్రభాకర్ రెడ్డి ఆయన వచ్చేది. ఎవరు? ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చేది. అంటే ఏంటి పార్టీ ప్రభావంతో వస్తారంటారా లేకపోతే ఇక్కడ లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్తో వస్తారంటారా? ఇక్కడ పనులు గింగ్లు నెల్లూరుకి ఆయనే కన్ను, బాగా చేస్తాడు పనులు గింగ్లు, ఆయనే వచ్చేది మాత్రం. సీఎం జగనే. ఓకే బాయ్ సలాం అలైకుం. సార్ ఎవరు వస్తారంట నెల్లూరు రూరల్కి? నెల్లూరు రూరల్ ఉండే సిటీ ఉండేది. రూరల్ వచ్చేసి కోటమిరెడ్డి అంటున్నారు, కరెక్ట్గా అయితే కన్ఫర్మ్ లేదు. సిటీలో ఎవరు వస్తారంటారు? సిటీలో నారాయణ కన్ఫర్మ్. అంటే తెలుగుదేశం ప్రభావం అంటారా లేకపోతే ఆయన లోకల్గా అయినటువంటి ఆయన డెవలప్మెంట్స్? లోకల్ ఉంది కదా, లోకల్ ప్రభావం అది, ఇంకేం లేదు. ఓకే అంటే పైన పార్టీ ప్రభావం ఏం లేదు? పార్టీ ప్రభావం లేదు, లోకల్ అతను మంచి పని చేశాడు కాబట్టి అతనికి వాల్యూ ఉంది. థ్యాంక్ యూ. సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? సీఎం డౌట్ 50-50. మేబీ మాక్సిమం జగనే రావచ్చు. జగనే రావచ్చు. ఓకే ఇక్కడ మాత్రం ఇక్కడ నెల్లూరు వరకు కొద్దిగా మారుద్ది. టీడీపీ క్యాండిడేట్స్ గెలిచే అవకాశం. టీడీపీ. ఓకే థ్యాంక్ యూ బాయ్. ఎవరు వచ్చినా ఒకటేనా? అదేంటి ఎవరు వచ్చినా ఒకటే? ఎవరో ఒకరు మారాలనో లేకపోతే ఇది వరకు ఉన్నటువంటి వాళ్ళు సరిపోతారని ఏదో ఉంటుంది కదా. ఆదాల ప్రభాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం తెద్దాం అనుకున్నావా లేకపోతే లోకల్గా ఆయన మీద అభిమానం? అంతే, లోకల్గా ఆయన మీద అభిమానం. లోకల్గా ఆయన మీద అభిమానం. ఓకే బాగుంటుంది అనుకుంటున్నాం ఎమ్మెల్యేగా? కోటమిరెడ్డి.
అంటే ఏంటన్నా ఆయన చేసినటువంటి డెవలప్మెంట్సే కారణం లేకపోతే పార్టీని చూసేద్దాం అనుకుంటారు తెలుగుదేశం? అభిమానం. ఆయన మీద వ్యక్తిగా అభిమానం. సీఎం ఎవరు అవుతారు అనుకున్నారన్నా? నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.